హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు శివరాత్రి కదా ఫ్రెండ్స్, అందుకే మేము మా తంగల్పల్లి ఊరిలో ఒక గుడి ఉంటుంది, ఆ గుడి దగ్గరకు వచ్చాం. చూడండి, మొత్తం అక్కడ కాలీఫ్లవర్స్ ఉల్లినారు, ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ పెడతారు. ఇక్కడ ఫార్మర్స్ ఇక్కడ ప్లేస్ కొనుక్కొని ఇక్కడ వెజిటేబుల్స్ పెట్టి అమ్ముతారు. అది కాసినాక మొత్తం ఉల్లినారు 2 సైడ్స్ పెడతారు మొత్తం వెజిటేబుల్స్. చూడండి లైట్ సెటప్ ఎలా ఉందో. ఇక్కడ మొత్తం కొంతమంది ఒక గ్రూప్ చేరి ఆ గ్రూప్ చూసుకుంటారు. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తారు ఈ గుడి దగ్గర. చూడండి, మేము కూడా ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాం. చాలా బాగుంటుంది ఈ గుడి. చాలా సంవత్సరాల నుంచి ఈ గుడి ఇక్కడనే ఉంది. ఇది చాలా పాత గుడి. ఇలా చిన్నగా ఉండదు. చూడండి, ఇప్పుడే గుడి దగ్గరికి ఎంటర్ అయినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెంట్ వేసారు. టెంట్ కింద మొత్తం కందగడ్డ ఇలా ప్రసాదం ఇస్తారు. చూడండి, ఇప్పుడే మా మమ్మును సోనక్క అక్కయ్య వచ్చింది. డాడీ, నేను, తమ్ముడు బండి మీద వచ్చాం. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. చూడండి, ఇక్కడ కూడా కొంచెం ల్యాండ్ ఉంది, అదే ప్లేస్ ఉంది. అక్కడ వెజిటేబుల్స్ ఏం పెట్టలేదు. ఇక్కడ గుడిలోనే పెద్ద చెట్టు పెరిగింది, చింత చెట్టు. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది గుడి వెనక సైడ్. చూడండి, గుడి మీద ఓం నమ శివాయ అని రాసుంది. ఇక్కడ మేము గుడి చుట్టూ తిరుగుతున్నాం. చూడండి, ఫ్రెండ్స్, ఇక గుడిలోకి ఎంటర్ కావాలి. చూడండి, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం గుడిలోకి. ఫ్రెండ్స్, మా డాడీ మొక్కుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రష్ ఉంది, అందుకే నేను దేవుని చూపెట్టలేకపోయాను. ఫ్రెండ్స్, ఇది నరసింహస్వామి విగ్రహం, చాలా పాత విగ్రహం. ఎలా డెకరేషన్ చేశారో చూడండి, పూలు వేసి. అంటే ఇక్కడ 3 రూమ్స్ ఉంటాయి గుళ్ళో. ఆ రూమ్స్లలో ఇక్కడ నరసింహస్వామి చూడండి మొత్తం ఎలా అలంకరించారు. ఫ్రెండ్స్, ఇది సెకండ్ రూమ్. ఈ రూమ్లో వెంకటేశ్వర స్వామి ఉంటాడు. చూడండి, ఇది కూడా చాలా బాగా అలంకరించారు. ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కూడా కొంతమంది చేరి సహాయం చేస్తారు. ఈ గుడిలో కొబ్బరికాయలు కొట్టడం, కొబ్బరికాయలు తీసుకోవడం, ఇలా అన్నీ చిన్న చిన్న సాయం చేస్తారు. అందుకే చిన్నపిల్లలు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం ఇంటికి. ఫ్రెండ్స్, మా తమ్ముడు చూడండి ఎలా స్టైల్గా వస్తుండో. ఇక వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మీరు కూడా వేములవాడకు వెళ్ళామని కామెంట్ చేయండి వీడియోకు. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లేట్గా వచ్చింది, సారీ. ఫ్రెండ్స్, మేము ప్రతి ఇయర్ గుడికి వెళ్ళిన తర్వాతనే మా ఇంట్లో నానమ్మ దీపం ముట్టిస్తుంది. చూడండి, ఎప్పుడైనా గుడికి వెళ్ళిన తర్వాతనే మా నానమ్మ దీపం ముట్టిస్తుంది. చూడండి, ఇప్పుడు నానమ్మ దీపం ముట్టిస్తుంది. ఫ్రెండ్స్, అంటే ప్రతి ఇయర్ పాతింట్లో దేవుని దగ్గర ఇలా పువ్వులు పెట్టి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తింట్లో చేసింది మా నానమ్మ. చూడండి, ఫ్రెండ్స్, మా నాన్నమ్మ ఇంట్లో ఫోటోలకు కూడా దీపం ముట్టించింది. చూడండి, మొత్తం ఇక్కడ దీపం ముట్టించింది మా నాన్నమ్మ. ఫ్రెండ్స్, మా తమ్ముడు కూడా నానమ్మకు సహాయం చేస్తుండు. చూడండి, అక్కడ నిల్చున్నాడు, హాయ్ చెప్తుండు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మా నాన్నమ్మ అగరబస్తీలు వెలిగిస్తుంది, ఇక్కడ దేవుని దగ్గర పెడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు పూజ చేయడం అంతా అయిపోయింది. మొత్తం ఎలా చేసామో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఫోటోల దగ్గర దీపం ముట్టించి అగరబస్తీలు కూడా పెట్టింది. ఎంత బాగా చేసిందో చూడండి మా నాన్నమ్మ. ఫ్రెండ్స్, ఇది కందగడ్డ, నాకు ఇష్టం. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.